ప్రస్తుతం మన దేశంలో విపరీతంగా వినపడుతున్న పదం ఈ స్కామ్. ఒకప్పుడు స్కామ్లను స్టాక్ మార్కెట్ స్కాము, బోఫోర్ స్కాము, బొగ్గు గనుల్లో స్కాము, 2G స్పెక్ట్రమ్ స్కాము, ఈ విధంగా రాజకీయ నాయకులకు సంబంధించి లేదా కొంతమంది వ్యక్తులు డబ్బు ఆశతో చేసే స్కాముల గురించి విన్నాం. కానీ ప్రస్తుతం ఈ ఎగ్జామ్ పేపర్స్ లీక్ స్కామ్ అనేది ఒక రెగ్యులర్ ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే రీసెంట్గా నీట్ ఎగ్జామ్ స్కామ్, ఆ నీట్ ఎగ్జామ్ స్కామ్ జరిగింది. అది మెయిన్గా బీహార్లో జరిగింది అని చెప్తున్నారు. బీహార్లో కొన్ని ఎగ్జామ్ సెంటర్లో మాత్రమే జరిగింది, అది దేశం మొత్తం వెళ్ళలేదు అని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమంటే అది ఎంక్వైరీలో తేలుతుంది అంటున్నారు. ఈ ఎగ్జామ్ను రద్దు చేస్తే నిజంగా పేద విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే కొంతమంది డబ్బుండే వాళ్ళకి లేదా కొంతమంది స్కామ్ చేసి ఈ పేపర్ని తీసుకొని పాస్ అయిన వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి డెసిషన్ ఇస్తుంది అనేది కోర్టులో తేలాల్సిందే. ఈ నీట్ ఎగ్జామ్ విషయం పక్కన పెడితే కింది స్థాయిలో ఉండే గ్రూప్ 4 స్థాయి, గ్రూప్ డి స్థాయి నుంచి అత్యంత ఉన్నతమైన గ్రూప్ 1 సివిల్ స్థాయి వరకు కూడా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. రీసెంట్గా సివిల్స్ ఎగ్జామ్ గురించి మనం పరిశీలిస్తే సివిల్స్ ఎగ్జామ్లో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పూజా కేట్కర్ అనే ఆమె ఐఏఎస్గా సెలెక్ట్ అయినారు. ఆ ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యి ఆమె పూణేకి సంబంధించి మహారాష్ట్రలో పోస్టింగ్ తీసుకున్నారు. పోస్టింగ్ పొందిన పూజా కేట్కర్ గారు ట్రైనీ ఐఏఎస్గా ఉండగానే పై అధికారితో నాకు ఏ అధికారాలు మీరు కల్పిస్తారు, నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు వంటి విషయాలు ముందుగానే వాట్సాప్లో ప్రస్తావించారని, అలా ప్రస్తావించడం ఒక పై అధికారితో అలా డైరెక్ట్గా వాట్సాప్లో ప్రస్తావించడం ఇదంతా కరెక్ట్ అయిన పద్ధతి కాదని, ఇదే విషయాన్ని గవర్నమెంట్కి తెలియజేశారని, వాళ్ళు వీరిని పూజా కేట్కర్ గారిని వేరే చోటకి బదిలీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు రావడం వల్లనే ఆమె గురించి అందరూ మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఆమె ఫేక్ సర్టిఫికెట్లు సంపాదించారా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలిసాయి. ఒకవేళ ఇలాంటి ఇష్యూనే జరగకపోయి ఉంటే ఆమె ఈ విధంగా నకిలీ సర్టిఫికేట్స్తో వచ్చారు అని తెలుసుండేదా? ఈ విధంగా నకిలీ సర్టిఫికేట్స్తో ఐఏఎస్ కావచ్చు. ఇంతకుముందు ఎంతమంది అయినారో ఏమైనా చెప్పగలమా? చెప్పలేం. ఒకవేళ ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ గారి తీరు మంచిగా ఉండుంటే, ఎటువంటి ఇష్యూ రాకుండా ఉండుంటే ఆమె జీవితాంతం ఆమె రిటైర్ అయ్యే వరకు ఐఏఎస్ గానే చలామణి అయ్యేవారు కదా. అందుకే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో కానీ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని లేదా ఎటువంటి రాజకీయ నాయకులకి అనుకూలులైన వ్యక్తులను కానీ, సభ్యులుగా కానీ, చైర్మన్లుగా కానీ నియమించకుండా అత్యంత ట్రాన్స్పరెన్సీగా రిటైర్డ్ జడ్జిలు కానీ లేదా హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలతో ఒక కమిటీ వేసి వారి ద్వారా ఎంపిక చేసి అందులో చైర్మన్ సభ్యులను నియామకం చేస్తే మరింత ట్రాన్స్పరెన్సీగా, మరింత పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జరిగి అందరి విద్యార్థులకి కష్టపడి ఇదే జీవితం అని చదువుకునే విద్యార్థులకి ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ వైపుగా రాజకీయ నాయకులు, అధికారులు అందరూ ఆలోచిస్తారు, దీన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.